Govinda, Govinda.
అందరికీ సాయిరాం. నేను సత్య బోధకుడును. నేను సత్య బోధకుడును. ఇక్కడ మనకు ఒక పదంలోనే చాలా అర్థం వస్తుంది. బోధకుడు అంటే చెప్పాడు. స్వామి అంటున్నారు, నేను సత్య బోధకుడిని, సత్యాన్నే పలికేటువంటి వాడిని, సత్యమే నా తత్వం, నా పేరులోనే సత్యం ఉంది, ఇది సత్యం. ఒక ధర్మ ప్రచారం కోసం నేను ఈ అవతారాన్ని ఎత్తాను. ఈ దేహం పేరు మాత్రమే సత్యం, ఈ దేహం మాత్రం సత్యం కాదు. ఈ దేహం పేరు మాత్రమే సత్యం. ఈ కలియుగంలో నేను ఆవిర్భవించి మీ అందరి దృష్టిలో నేను ఒక మానవాతీతుడిగా కనిపిస్తున్నాను, కానీ నేను దైవాంశ సంభూతుడినే. నేను సత్యాన్ని బోధించడానికే వచ్చాను. మిమ్మల్ని అందరినీ సత్య మార్గంలోనే వచ్చి నడిపించాలనేటువంటిదే నా కోరిక. సత్యం అనేటువంటిది ఒక నిప్పు లాంటిది, అగ్ని. సత్యం అనేటువంటిది ఎక్కడైతే ఉందో అది నిప్పు. అంత జాగ్రత్తగా ఉండాలి అంటే మనం మాట్లాడేటువంటి మాట నిప్పుతో సమానంగా ఉండాలి. కాబట్టి సత్యానికి నేను లొంగుతాను. ఎక్కడ సత్యం ఉందో అక్కడ నేను లొంగుతాను అంటే స్వామి చెప్తున్నారు, అసత్యం దగ్గర మాత్రము చేరను సుమి అని చెప్పి. ఎందుకంటే స్వామి తాలూకా ఆలోచన గమనిస్తే సత్యం అనేటువంటిది ఒక ప్రచారం జరగాలి. నా సత్యమే నా తత్వం అన్నారు స్వామి. ఈ సత్య తత్వము విశ్వవ్యాప్తి పొందుతుంది. కేవలం ఇది ఒక ఆంధ్రప్రదేశ్ లో పుట్టపర్తిలో ఉండేటువంటి ఒక చిన్న కుగ్రామానికి సంబంధించినటువంటిది కాదు ఈ సత్యసాయి బాబా.
ఆనాడే ప్రకటించారు ఆయన. ఈ సత్యం అనేటువంటిది విశ్వవ్యాప్తి చెందుతుంది. విశ్వమంతా కూడా సత్య సాయిబాబాని పలుకుతూ, సాయిరామ్ అని పలుకుతూ సత్యమేవ జయతే అనేటువంటి మార్గానికి ఎప్పటికైనా వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా సత్యమే ప్రకటించాలి, సత్యమే మాట్లాడాలి, సత్య భాషణమే ఒక వ్రతంగా పెట్టుకోవాలి. ఎందుకు ఈ విధంగా చెబుతున్నాను అంటే, అసత్యాలు ఆడటం అనేటువంటిది చాలా అలవాటైపోయింది. ప్రతి చిన్న విషయానికి మీరు అసత్యాలు ఆడుతున్నారు. స్వామిని చేరాలి అంటే అసత్యం పనికిరాదు. తుప్పు పట్టినటువంటి ఇనుము అయస్కాంతము అంటుకోదు. అసత్యాలాడినటువంటి మనిషికి భగవంతుడు ఆకర్షింపడు. కాబట్టి మీరందరూ కూడా సత్యమే పలుకుతూ ఉండాలి. అంతేకాదు, అసత్యాన్ని మీరు పలికి అసత్యాన్ని ప్రచారం చేసినట్టయితే అది ఎంతటి నష్టానికి దారితీస్తుందో మీకు తెలియట్లేదు. ఎందుకంటే ఇవాళ అసత్యం ఆడినటువంటిది అది ఎన్నో రకాలుగా దారితీసి కొన్ని ప్రాణాలని హరించేటువంటి పరిస్థితి ఉంది. మీరు కూడా ముప్పు తెచ్చుకునే పరిస్థితి ఉంది. ఈ దేశం, ఈ లోకంలో సత్య హరిశ్చంద్రుడు లాంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే తన తాలూకా ప్రాణాలను సైతము కూడా, తన రాజ్యాన్ని సైతము కూడా దారపోసి సత్యాన్ని ప్రకటించుకున్నటువంటి మహనీయుడయ్యాడు. అలాంటి మహనీయులు కావాలి మీరందరూ అని చెప్పి స్వామి వేడుకుంటున్నారు భక్తుల్ని. ఎందుకంటే మీరు అసత్యాలు పలకండి. ఒక చిన్న ఉదంతం ద్వారా స్వామి చెప్పారు. ఏమిటంటే, ఒక మహారాజు ఆయన నిత్య అన్నదానం చేస్తున్నాడు. నిత్య అన్నదానం మనం ఆదివారం చేస్తున్నాం. ఆ మహారాజు నిత్య అన్నదానం చేస్తున్నాడు, బానే ఉంది. ఒకరోజు పైనుంచి ఒక గద్ద పావుని నోట ఖర్చు పెట్టుకుని వెళ్తున్నాడు. ఆ పాము గద్ద నోట్లోంచి విడిపోయి రావడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విశ్వ ప్రయత్నంలో కోపము పాముకు వచ్చింది. ఎందుకంటే ఎప్పటికీ వదలటం లేదు గద్ద అని. తన కోరంలోంచి విషాన్ని చిమ్మింది. ఆ విషం చిమ్మే టైంకి ఆకాశం నుంచి ఆ విషము ఇక్కడ ఆహార పదార్థాలు వండుతున్న దగ్గర దాంట్లో పడింది. అది ఎవరో గమనించలేదు. రాజుగారు ఆయన నిత్య అన్నదానం జరుగుతున్నది ఇక్కడ. ఆ పైనుంచి పడినటువంటి విషం ఆ పాత్రలో పడింది. మరుసటి రోజు అంటే ఆ రోజు భోజనం భుజించినటువంటి వాళ్ళందరూ కూడా మరణించారు. మరణించిన వెంటనే ఇంతమంది ఒక్కసారి మరణించారు. రాజు దిగ్భ్రాంతి చెందాడు. ఏమైంది అని చెప్పి. సరే, ఇది ఎలా ఉంది, ఎందుకు ఇది జరిగింది అని చెప్పి యమలోకంలో చర్చ ప్రారంభమైంది. ఎవరు ఈ పాపం చేశారు, ఇంతమంది ప్రజల్ని పట్టును పెట్టుకున్నది ఎవరు అని చెప్పి అటు యమధర్మరాజు ఇటు చిత్రగుప్తుడు ఎదురు కూర్చున్నారు. ఎవరి ఖాతాలో వెయ్యాలి ఈ పాపాన్ని అని చూసుకుంటున్నారు. గద్దదా ఆహారం, పాములు పట్టుకోవడం, పాములు తినడం మన ఆహారం కాదు. మరి పామ అదే, ఎందుకంటే పాము తను విడిపించుకుందికి ఎంతో విశ్వ ప్రయత్నం చేసి తన తాలూకా ప్రాణరక్షణకి తోరలోంచి విషాన్ని చిమ్మింది. అది కాదు. మరి రాజుగారు ఏమైనా పొరపాటు చేశాడు అక్కడ? ఆయనకు అసలు ఈ విషయాలే తెలియదు. మరి ఎవరు ఈ పాపం చేశారు? చిత్రగుప్తుడు అడుగుతున్నాడు, స్వామి ఎవరి దాంట్లో వేయమంటారు ఖాతాలో ఈ పాపాన్ని? ఇక్కడ లాభం లేదు, భూలోకం పద. భూలోకానికి వచ్చాయి. భూలోకంలోకి వచ్చిన వెంటనే కొంచెం పోగట్టా చేద్దాం. సరే, చూస్తే ఒకసారి ఆ రాజుగారి దగ్గరికి ఇలా వైపు ఆ పరిసర ప్రాంతాల్లో ఏడు బాబు ఇంతమంది చనిపోయారు, ఏమిటి సంగతి ఏం తెలియదండి మీకు? ఈ రాజు ఏమొచ్చి ఈ పేరు పెట్టుకుని ఈ అన్నదానాలు గిన్నదానాలు అని చెప్పేసి ప్రజలను ఏమొచ్చి చంపిస్తే కొంత తగ్గుతుంది, భారం తగ్గుతుంది భూమి మీద. అందుకోసం ఏంటంటే ఇటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, అంతకు మించేం లేదు. మరికొందరు యాక్చువల్ ఏది మీకు తెలియదు, అదేం కాదు, ఇది విషాహారం పెట్టి చంపేయడం, అంతకు మించేలేదు. అందుకోసం మేము కూడా ఎక్కువగా భోజనాలకు వెళ్ళం. ఇటువంటి ప్రయత్నమే ఆయన చేస్తున్నాడు, ఆయనదే ఇది అని. సరే, యమధర్మరాజు చూసావా ఎలా ఉందో అని. ఈ పాపం ఎవరి ఖాతాలు ఇవ్వాలంటే వీళ్ళ ఖాతాలు. ఎందుకంటే తెలియకుండా అసత్యాన్ని పలికినటువంటిది వాళ్ళ ఖాతాలో వేయండి అన్న. పదండి నేను పైకి వెళ్ళిపోయాను అంటే స్వామి చెప్తూ మాట అన్నారు ఏంటంటే, అసత్యం అనేటువంటిది
అవతల వాళ్ళ ప్రాణాలను ఎలా పోయిందో మీరు పాపాన్ని మూట కట్టుకుని మీరు ఎన్నో కార్యక్రమాల సత్కార్యాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ అసత్యం అనేటువంటిది ఒక దుష్కర్మలు చేయడం వలన మీరు అధోగతి పాలవుతున్నారు. కాబట్టి స్వామి మాటని కరుణించి మీరందరూ కూడా నా తాలూకా ఆంగ్లంలో సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస అనేటువంటి దాంట్లో నేను మొట్టమొదటి సత్యానికే ఇచ్చాను. ఈ సత్య అనేటువంటిది నా పేరే కాదు. మీరందరూ కూడా ఒక వ్రతం కింద పెట్టుకుని సత్య వ్రతాన్ని పాటించండి. మహాభక్తులుగా తయారవ్వండి. స్వామిని చేరడానికి మీకు ఒక డైరెక్ట్ రూట్ అనేటువంటి స్వామి చెప్తున్నారు. కాబట్టి అందరము దయచేసి స్వామి తాలూకా మాటను మనము తీసుకుని దయచేసి కనీసం మనం ఏ రోజు ఆ రోజే అసలు మనం అసత్యం ఆడద్దు. దేనికి రేఖల మీదకి వచ్చినా సరే మనం అసత్యం ఆడద్దు. ఎందుకంటే సత్యం మనల్ని కాపాడుతుంది. సత్యం వల్లనే మనం ఏమొచ్చి ఖచ్చితంగా ముక్తిని మనం పొందగలుగుతాము అని చెప్పేసి చెప్తున్నారు. అందరికీ సాయి.